తిరుమలాపురం గోపాల్ గారు చాలా మంచి భక్తులు. ప్రతి సంవత్సరం భజన ప్రవచనాలు చేపిస్తుంటారు. చాలా పుణ్యాత్ములు. ఓం నమః శివాయ. చెవెళ్ళ మండలం తిరుమలాపూర్ విలేజ్. ఇక్కడ కావలి గోపాల్ వారి దంపతులు సబిత ఆమె పేరు గోపాల్ గారు. ఓం నమః శివాయ. శుభం గారు. శాంకరి మాత నమో నమో, చాముండేశ్వరి నమో నమో, చాముండేశ్వరి నమో నమో, కామాక్షి నమో నమో, కంచి కామాక్షి నమో నమో, మీనాక్షి నమో నమో, మధుర మీనాక్షి నమో నమో, మధుర యోగులాంబ నమో నమో, యోగులాంబ నమో నమో, శ్రీ భ్రమరాంబిక నమో నమో, శ్రీ భ్రమరాంబిక నమో నమో, మహాలక్ష్మి నమో నమో, మహాలక్ష్మి నమో నమో, గురుమూర్తిక నమో నమో, గురుమూర్తిక నమో నమో, మాణిక్యాంబ నమో నమో, మాణిక్యాంబ నమో నమో, గిరిజాదేవి నమో నమో, గిరిజాదేవి నమో నమో, శృంఖల మాత నమో నమో, శంకర మాత నమో నమో, కామాఖ్య నమో నమో, కామాఖ్య నమో నమో, మంగళ గౌరీ నమో నమో, మంగళ గౌరీ నమో నమో, విశాలాక్షి నమో నమో, విశాలాక్షి నమో నమో, మాధవేశ్వరి నమో నమో, మాధవేశ్వరి నమో నమో, మహాకాళి నమో నమో, మహాకాళి నమో నమో, కాళమాత నమో నమో, కాళమాత నమో నమో, వైష్ణవి దేవి నమో నమో, వైష్ణవి దేవి నమో నమో, శారద మాత నమో నమో, శారద మాత నమో నమో, పరమేశ్వరి అఖిలాండేశ్వరి, పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి నమో నమో, ఆది పరాశక్తి నమో నమో, శ్రీ భువనేశ్వరి నమో నమో, శ్రీ భువనేశ్వరి నమో నమో, ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ పార్వతి పార్వతి పరమేశ్వర పరమేశ్వర లక్ష్మీ లక్ష్మీ నారాయణ నారాయణ శరణ కమల శరణ కమల అర్పణమస్తు అర్పణమస్తు. ఓం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి సరే అయ్యా, శ్రేయాన్ ద్రవ్యమయాత్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప, సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, అన్ని యజ్ఞాల కంటే గొప్పది జ్ఞాన యజ్ఞం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. మనది భారతదేశం, ప్రపంచానికి జ్ఞానం ఇచ్చినటువంటి శాస్త్రం భగవద్గీత. కాబట్టి భగవద్గీతను బోధించింది శ్రీకృష్ణుడు, కానీ ఏ ఒక్కరి గురించి కాదు, సర్వ మానవాళికి సంబంధించింది భగవద్గీత. కాబట్టి మరి గీత అనేది అన్ని యజ్ఞాల కంటే గొప్పది జ్ఞాన యజ్ఞం అన్నాడు పరమాత్ముడు. కాబట్టి అటువంటి జ్ఞాన యజ్ఞం మరి కొన్ని నిమిషాలన్నా భగవద్గీత వింటే, ఇప్పుడు అందరూ మహాకుంభమేళ పోతున్నారు, కుంభమేళ అని పోతున్నారు. కానీ ఎత్ర గీత విచారస్య, ఎక్కడ భగవద్గీతను వింటారో, ఎత్ర గీతా పుస్తకం తత్ర, ఎక్కడ భగవద్గీత ఉంటుందో, ఎక్కడ వింటున్నారు కదా, తత్ర అంటే అక్కడ, సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర, అక్కడ గంగా యమున సరస్వతులే కాదు, భూలోకం మీద ఉండే సమస్త తీర్థాలు అక్కడ ఉండాలి పో అన్నాడు గోవిందుడు. గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి ఏ పుణ్యతీర్థం కూడా
భగవద్గీతతో సమానం కాలేవు. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే అన్నారు. అయ్యా, భగవద్గీతను విన్నా, చదివినా, కొంచెం విన్నా, కొంచెం చదివినా ఇంకొక జన్మ లేదంట. చూడండి, పునర్జన్మ నా విద్యతే లేదన్నాడు. అటువంటి భగవద్గీతను మనం కొంచెమన్నా వినాలి. మన హిందువుల పైన అనేక మంది ద్వేషిస్తుంటారు, అనేక మతాలు. ఎంతమంది దేవుళ్ళయ్యా మీకు? అరే నిజంగానే ఇంతమంది దేవుళ్ళు అనుకుంటారు. కానీ భగవంతుడు అంటే ఏంటయ్యా మన హిందూ ధర్మంలో? సర్వాంతర్యామి. ఏవయ్యా? సర్వాంతర్యామి. ఇందుకలడందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే. ప్రహ్లాదుడు చెప్పాడు, ఎక్కడ రాని దేవుడు చూపెట్టరా అన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా? అంతటా ఉన్నవాడు ఈ స్తంభంలో మాత్రం ఎందుకు లేడయా? కొట్టి చూస్తే స్తంభంలోకి వెళ్ళిండా లేదా భాగవతంలో వరకు? కాబట్టి భగవంతుడి యొక్క అవతారాలు దేనికి వచ్చినాయి అంటే భగవద్గీత చెప్తుంది, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారం, పరశురామావతారం, వామనావతారం, శ్రీరామావతారం, బుద్ధావతారం, కలిగావతారం, కృష్ణావతారం, ఇవన్నీ కూడా దేనికి వచ్చినాయి? ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటివి. ఎంతమంది దేవుళ్ళయ్యా మీకు? భగవద్గీత చెప్తుంది, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, వాసుదేవుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు భగవద్గీతలో, అర్జున నా జన్మలు నా కర్మలు దివ్యమైనవి. ఎవడు ఈ విధంగా తెలుసుకుంటాడో త్యక్త్వా దేహం పునర్జన్మ, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందడు, నాలోనే లీనమవుతాడు అన్నాడు. కాబట్టి భగవద్గీత అనేక విషయాలు చెప్పిందండి, ఒక విషయం కాదు. ఇదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం. 4 వేదాలు చదివితే ఎంత పుణ్యమో భగవద్గీత వింటే అంత పుణ్యం. చూడండి మరి, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అర్జున, నేను అందరిలో సమానంగా ఉన్నాను. ఎవడిలో నాకు ఎవడిపైన ప్రేమ లేదు, ఎవడిపైన కోపం లేదు. భగవద్గీత అయ్యా. ఏ కులజుడైతేనేమి ఎవడైననేమి అక్కడ అతడే హరి నెరిగినవాడు. ఏ కులజుడైతేనేమి. భగవంతుని భక్తులకు కులాలు ఉంటావాయా? భక్తునికి కులం లేదు, భగవంతుడిదే కులం, మనది అదే కులం. కాబట్టి ఇవాళ ఏమైపోయింది? భగవంతుడి గురించి సమాజానికి ఏం చెప్తున్నారు? ఏ గుళ్ళ చెప్తున్నారండి భగవద్గీత? ఏ గుళ్ళ చెప్తున్నారయ్యా? శుక్రవారం వచ్చిందంటే మసీదులో ఖురాన్ కొంచెమన్నా చెప్తారు, వాళ్ళ కుక్కుతారు, వాళ్ళ పేర్లు వాళ్ళ నెత్తిలో కుక్కుతారు. ఆదివారం వచ్చిందంటే చర్చిలోకి వెళ్తే వాళ్ళకు బైబిల్ చెప్తారు. మీరు ఈ ఊరు కాదు, ఏ ఊరికి వెళ్ళండి, భగవద్గీత చెప్పే ఏదైనా గుడి ఉంటే నా చెవులు పట్టండి మీరు వచ్చి. ఎందుకు చెప్పరాయా అంటే ఇది జ్ఞాన విద్య, ఈ జ్ఞానం వస్తుంది జనాలకు. మీరు గొర్రెలుగానే ఉండాలి, మీరు సింహాలుగా ఉండడానికి వీల్లేదు. మనిషి ఎంత అద్భుతం అండి భగవద్గీత. గోవిందుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. సమ అహం సర్వభూతేషు అంటే ఏంటి? అర్జున, నేను సమస్త ప్రాణుల యందు సమానంగా ఉన్నాను. నేను నమే ద్వేషోస్తి న ప్రియః, నాకు ఎవడిపైన కోపం లేదు, ఎవడిపైన ప్రేమ లేదు. కానీ ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అర్జున, ఎవడు నన్ను శ్రద్ధగా భజిస్తున్నాడు, ఎవడు నన్ను గుణగానం చేస్తున్నాడు, ఎవడు నా కోసం భజన చేస్తున్నాడు, అటువంటి వాని యందు ప్రత్యక్షంగా నేనే ఉంటాను. ఏమయ్యా? భగవద్గీతను మీరు వింటున్నది, నారాయణ 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 వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో గోవింద నమో నమో గోపాల నమో నమో రామచంద్ర నమో నమో రామచంద్ర నమో నమో నారాయణ 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 నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ అమ్మ నారాయణ నాన్న నారాయణ అమ్మ నారాయణ 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 వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో గోవింద నమో నమో గోపాల నమో నమో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే నారాయణాయ నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు. నారాయణ అన్నప్పుడు ఎవడైతే విని ఆనందం చెందలేదో వాడు మనిషి కాదయ్యా, రాయితో సమానమయ్యా. బోలా శంకర మహారాజుకి. మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై ఉండని మేను మొద్దు. ఎవడైనా భగవాన్ శ్రీమన్నారాయణ గురించి చెబుతుంటే విని ఆనందం చెందలేకపోతే వాడు మనిషి కాదయ్యా, తుమ్మ మొద్దుతో సమానమయ్యా. జయ శ్రీమన్నారాయణ. చక్రికి మొక్కని జడుని యౌధలనున్న కనక కిరీటంబు కట్టెమోపు. పెద్ద పదవిలో ఉన్నాడు, నెత్తిన బంగారం కిరీటం పెట్టుకున్నాడు, కానీ దేవుడి ముందు తల వంచి నమస్కారం చేయలేకపోతే మిత్రమా ఆ బంగారు కిరీటం కట్టెల మోపు కంటే కూడా నిష్ఫలమైందిరా. మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు. అయ్యా భగవంతుడు నీకు ఎంతో డబ్బు ఇచ్చాడు, నువ్వు తినకపోతే ఇంకోటికి పెట్టకపోతివి. జయ శ్రీమన్నారాయణ అండి. 4.5 లక్షల కోట్లు అంటే ఎంతనయ్యా తెలుసా మీకు? 1 కోటి అంటే ఎంత? 100 లక్షలు. 1000 కోట్లు అంటే ఎంత? 1,00,000 కోట్లు అంటే ఎంత? 4.5 లక్షల కోట్లు బ్యాంకులో దాపెట్టుకున్నారు తిందామని. సచ్చారు ఈ కొడుకులు. ఆ పైసలు మురిగిపోతున్నాయి బ్యాంకులలో. రిజర్వ్ బ్యాంకు అడుగుతుంది బ్యాంకుల్ని, ఈ పైసలు ఎక్కడివి, ఈ పైసలు మీ దగ్గర ఎక్కడ అంటే సచ్చారమ్మ వాళ్ళు రాలే, ఏం చేయాలి మేమంటే ఆ పైసలు వెతకండి, ఎవరిని వాళ్ళకి అప్పచెప్పండి, ఎవరు సచ్చిన ఎడదేవాళ్ళాడండి ఇవన్నీకే. జై శ్రీమన్నారాయణ అనండి. ఆడు దాన ధర్మము లేక దాచి అన్నాడు, తుదకు దొంగలకు అన్న దొరలుగా ఉన్నావు. కానీ ఇక్కడ మాధవార్పితముగా మనని మానవు సిరి వన దుర్గ చంద్రికా వైభవంబు. ఏ మనం సంపాదించిన దాంట్లో కొంచెమన్నా దేవుని పేరు మీద ఖర్చు పెట్టలేకపోతే అడవికి కాచిన వెన్నెల. ఏ ఇంటిలో 10 మంది భక్తులు వచ్చి భోజనం చేస్తారో, ఏ ఇంటిలో భగవన్నామ స్మరణ జరుగుతుందో అది భవనం. ఏ ఇంటిలో భగవంతుని స్మరణ లేదో అది వనం. వనం అంటే ఏందయ్యా? జంగల్. ఫారెస్ట్లో ఏముంటావయ్యా? పాములు, కుందేళ్ళు, సింహాలు, జంతువులు ఉంటాయి. ఏ ఇంటిలో భగవంతుని స్మరణ లేకపోతే అది అడవితో సమానమట. వనం. ఏ ఇంటిలో భగవంతుని స్మరణ ఉంది, 10 మంది భక్తులు వస్తున్నారు, అది భజన చేస్తున్నారు, అది కలియుగంలో సర్వోన్నతమైనది ఏదయ్యా? కలవు కేశవ కీర్తనం అండి. కాబట్టి కైటబారి భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కథలు శివము. ఎవడది? భగవన్నామ స్మరణ లేకుండా తిరిగేవాడు ఎవడాడు? గాలిలో నుండే కదిలే శవములో తమ సమానం అన్నాడు. ఓ అమ్మో ఎంత కోపం వచ్చిందో ఆయన. అయ్యా శవాలు కదులుతాయా? కాదు నాయన, ఈ కదిలేవన్నీ శవాలతో సమానమైన. ఎందుకు? భగవన్నామంలో ఎన్నడూ పాల్గొనలేదు కాబట్టి వాడు. కాబట్టి ఇంకా విష్ణు భక్తి లేని ఆ విధంగా పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు అన్నాడు. ఏమండి, మేడి పండ్లో పురుగులు బతుకుతాయి, కానీ కమలనాభు పదము కనని వాని బ్రతుకు. ఆ శ్రీమన్నారాయణ చరణ కమలాల గురించి ఆలోచన చేయలేకపోతే వాడి జీవితం ఏంటట? బంగారు పండులో ఉంటే పురుగు బతుకుతుందా? అయ్యా చచ్చిపోతుంది. ఆ విధంగా నిష్ఫలమైపోతుంది. కాబట్టి మనం ఇందాక పోతన భాగవతంలో చేతులారంగ శివుని పూజింపడేని, ఏమయ్యా శివుని పూజించడమా లేదా?
అందరం పోసినాం కదా. నేను చెప్తున్నా ఈ పద్యం చెప్తున్నా నేను, కానీ పద్యం నేను రాసినా. మనిషి పుట్టినవాడు ఏం చేయాలంట? చేతులారంగ శివుని పూజింపడేని, నోరుడు వంగ హరికీర్తనుడు వడేని. భజన చేస్తున్నామా లేదా? కాబట్టి మానవ జీవితాన్ని దయయు సత్యంబులోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేడు. ఇంకో భజన ఏదా? గోపాల జయ గోవింద, నందనందన గోపాల, నవనిత చోర గోవింద, రాధాలోల గోపాల, రాజీవాక్ష గోవింద, మురళి మనోహర గోపాల, ముని జన సేవిత గోవింద. భగవద్గీతలో తేషామహం సముద్ధర్త తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అర్జున, పరమాత్మ సర్వాత్మ అయిన నన్ను తెలుసుకునే మార్గం తెలియట్లేదు వాడికి. కానీ నిరంతరం ఎవడు నన్ను భజన చేస్తున్నాడో వానికి నన్ను తెలుసుకునే మార్గం నేను బోధిస్తా. వాడి అజ్ఞానాన్ని నేను పోగొడతా. వాడి జ్ఞానదీపాన్ని నేను వెలిగించి నాలో కలుపుకుంటాను. అది భగవద్గీత. గోపాలకృష్ణ మహారాజుకి. ఏదయ్యా నిజమైన జీవితం రోజు మన జీవితంలో భాగవతంలో ఉంది. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనేడి తండ్రి తండ్రి. ఏవి చేతులు? ఓ తలకాయే నీకు దండం పెడతానే. మూర్ధన్ నమ అధోక్షజం జిహ్వే కీర్తయ కేశవం. ఓ నాలుక నీకు దండం పెడతానే నారాయణాన్ని పాడవే. ఓ శిరస్స నీకు దండం పెడతానే నారాయణుడు ఎక్కడైనా కల్పిస్తే నమస్కారం చేయవే. ఓ ముక్క నీకు దండం పెడతానే జిగ్రగ్రాణ ముకుంద పాద తులసీం. ఆ శ్రీమన్నారాయణకి సమర్పించిన తులసి దళాల వాసన చూడవే, నీకు దండం పెడతా. గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి దేవదేవుని చింతించు దినమిదినం, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఏది? పెళ్లి చదివేటప్పుడు పెళ్లికోతాం మన అందరం. పోయినప్పుడు అక్కడ అయ్యగారు మంత్రం చదవాలి. సావధాన అంటే ఇది శ్రద్ధగా వినండి అని అర్థం అండి. మనం సావధాన అంటే ఇక ఎప్పుడు పట్టుకుందాం చిప్పలు తిండికని మనం తయారవుతాం. ఆయన అది కాదు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అని చదివేసి ఏమంటాడు? లక్ష్మీనారాయణ చరణ కమల చింతన సావధాన. ఎవడు సావధానంగా ఉండాలి? శ్రద్ధగా. ఎవడు శ్రీమన్నారాయణ ప్రేమిస్తున్నాడో, ఎవడు పార్వతీ పరమేశ్వర చరణ కమల చింతన సావధాన, జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకు? తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, లక్ష్మీపతే అంగ్రియుగం స్మరామి. అయ్యగారు జర మంచి ముహూర్తం చెప్తారా అంటారు కదా. మంచి ముహూర్తం ఏదట? అదే మంచి ముహూర్తం, అదే మంచి లగ్నం, అదే మంచి రోజు, అదే విద్యాబలం, అదే దైవలం. ఏది? ఏ క్షణంలో నీవు పరమాత్మని స్మరిస్తున్నావో తదేవ లగ్నం సుదినం తదేవ. ఈ మంత్రం అర్థం అది. మనమేమో లైన్లో పట్టుకొని మన తంటాలు కాదు, మనం కాదు పెళ్ళిళ్ళకి పోతే జై శ్రీమన్నారాయణ అనండి. అదేమన్నా భోజనం అయ్యా? 1000 రూపాయల భోజనం 12 ఏళ్ళు 20 ఏళ్ళ కింద తిన్నా నేను. 1000 రూపాయల భోజనం ఏం తింటావు? నీ కడుపులో ఎంత పడుతుంది? ఇదేమన్నా చెరువా? ఆడు పెట్టుకొని కూర్చున్నాడు. ఆడ అది ఈడ ఇది, ఈ కూర ఆ కూర, 56 భోజనాలు, 108 భోజనాలు. ఇదా బలిచినోడికి అన్నం పెడితే పుణ్యం వస్తుందా చెప్పండి? జై శ్రీమన్నారాయణ అనండి. అన్నదానం అంటే దేన్ని అంటారయ్యా అంటే ఎవడికి ఆకలిగా ఉన్నదో వానికి అన్నం పెట్టాలి. ఎవడు నారాయణాన్ని భజన చేస్తున్నాడో వానికి అన్నం పెట్టాలి. ఎవడు శివశివ అంటాడో వాడికి అన్నం పెట్టాలి. బలుపెక్కి తిరిగినోనికి వానికి అన్నం పెడితే బలుపెక్కి తిరిగినోనికి వాడు పైసలు ఇస్తారు, తాగుతారు. తాగిన పాపం మనకు వస్తుంది. పాత్ర నెరిగి దానం చేయాలి, క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టాలి. గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి శివభక్తి విష్ణుభక్తి ఎంత భక్త సులభడయ్యా భగవానుడు. భక్తి అంటే ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఎక్కువ ఖర్చు పెడితే అంత పెద్ద భక్తుడు అవుతున్నాడు ఇప్పుడు. కానీ భక్తి అలా లేదండి మన శాస్త్రంలో. నీ మనస్సులో ఉండాలి భక్తి.
ఏంటి ఎలా ఉంది భక్తి? రామదాసు కంచర్ల గోపన్న అడుగుతున్నాడు. చిరుతర భక్తిని ఒక్క తులసీదళమర్పణ చేయువాడు. ఏమయ్యా, ఒక్క తులసీదళం ఎంత సులువైందండి. ఖేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్ స్ఫురధర వింద పాదముల పూజలు నచ్చిన వారికెల్లా తత్పరమర చేతి ధాత్రి గదా దాశరథీ కరుణాపయోనిధి. ఎవడది? ఒక్క తులసి దళాన్ని నా దివ్య చరణముల ముందు ఎవడు పెడతాడో 3 లోకముల్లో తిరుగులేని పుణ్యాన్ని వాడు పొందుతాడు. అఖిల అండకోటి బ్రహ్మాండ నాయక నీవు ముచుకుందునకు మోక్షమిచ్చినావు. ఆకుచేలుని చేతి అటుకులు భక్షించి హెచ్చైన సంపదలిచ్చినావు. శరణాగతత్రాన్ని శబరి తెచ్చిన పండ్లు సంచితంబుగా ఆరగించినావు. వేదాంగయా విదురుని అన్నంబు కోరి వేడుకతోను కుడిచినావు. జానకీనాద మీద సజనుల ఇళ్ళ తులసి దళమైన నీ జిహ్వ తృప్తి పొందు. అచ్యుతానంద గోవింద హరిముకుంద రామ తారక దశరథ రాజతనయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సీతారాం 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 జయ సీతారాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. దశరథ నందన సీతారాం. దశముఖ మర్దన సీతారాం. అయోధ్యవాస సీతారాం. శబరి పూజిత సీతారాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అంచర్ల గోపన్నకు సమాజం మీద ఎంత కోపం వచ్చిందో. రామా, ఈ మానవులకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. చక్కెర మానివేము తినజాలిన కైవడి మానవాధములు. ఏంటి? చక్కెర తినేది మానేసి వేపాకు అలవాటు పడ్డారట. రామా, మొక్కిన నీకు మొక్కవలే మోక్షము సంగిన నీవు ఈవలను తక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధి. జై శ్రీరామ్. పరమ దయానిధే పతిత పవన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదతూలి. మీరంతా భజన పరులే కదా. ఎవడది? నారాయణ, అచ్యుత, కేశవ, జనార్దన, ముకుంద, గోవింద, గోపాల, చంద్రశేఖర, శివ, పరమేశ్వరుని ఎవడు భజన చేస్తున్నాడో వాడి కాళ్ళకుండే దుమ్ము తీసుకొని యమధర్మరాజు తన దూతలకు చెప్తున్నాడు. ఓ నా భక్తులారా, ఎవడు భగవద్ భజన చేస్తాడో వాడి కాళ్ళకుండే దుమ్ము తీసుకొని నా శిరమున దాల్తూ మీరటకు చేరకూడల్చు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథీ కరుణాపయోనిధి. ఏ ఊరికైనా సాయంత్రం అయిందంటే వైన్ షాప్ల కాడ బాటలు పట్టుకొని తాగుతున్నారు. మీలాంటి పుణ్యాత్తులు నోటికో కోటికో ఒకడు ఉన్నాడు. అయ్యా మిమ్మల్ని పొగుడుతలేను, ఉన్నది చెప్తున్నా. జై శ్రీరామనండి. తాగుబోతులు తయారయ్యారు కానీ భగవన్నామని తాగుదామనేవాడు ఎక్కడున్నాడండి? ఎవడో వాడి కాళ్ళకు మొక్కుతా అంటున్నాడు యమధర్మరాజు. ఎంత తాగుతున్నాడు? 1000 రూపాయలు తాగుతున్నాడు. ఒక్క బాటలు 1000 రూపాయలు ఉంటుంది. తాగుతూనే ఉంటున్నాడు. ఎంత తాగుతాడు? ఎంతసేపు తాగితే మత్తు తెల్లారే వరకు ఉంటుంది. తెల్లారితే మళ్ళీ కావాలంటేనే ఉంటుంది. ఇటువంటి మత్తెక్కించుకో మిత్రమా. యం లబ్ధ్వాచా పరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అర్జున, ఏ లాభం వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఉండే ఇంకా ఏ లాభము కూడా నీకు లాభాన్ని ఇవ్వలేదు. ఎంత దుఃఖం వచ్చినా కూడా ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాలు నిన్ను విచలితుని చేయలేవు. అటువంటి పరమలాభం ఆత్మలాభాన్ని పొందవయ్యా అన్నది భగవద్గీత. ఆత్మానందాన్ని పొందుదాం. ఆత్మానామ ఎట్లా ఉంటుంది? చచ్చిపోతే ఏం పోతుందా? శరీరంలోకి వెళ్ళి కన్నులున్నాయి, చెవులున్నాయి, ముక్కున్నాయి, చేతులున్నాయి. ఏం పోయింది? లోపలికి వెళ్ళి ప్రాణం పోయింది. కానీ ప్రాణం అంటే ఏంటో తెలుసా? కారులో ఇంజన్ ఉంటే ప్రాణం అనుకోండి. కానీ కారులో ఇంజన్ ఉంటే కారు నడుస్తుందా? అయ్యా
దాంట్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ కావాలి. జై శ్రీరామ్ అనండి. కారులో ఇంజన్, బాడీలో ఇంజన్, గుండెలో ప్రాణం కూడా జడమైందే. తత్ ప్రాణస్య ప్రాణ, అది ప్రాణానికి ప్రాణం ఆత్మ. మనలో ఆత్మ ఉంటే మనం మాట్లాడతాం, మనం ఆత్మ ఉంటే లోపలికి రాణిస్తారు. మన లోపల ఆత్మ వెళ్ళిపోతే దాన్ని బయటికి వెళ్ళి పోతుంటే కూడా చూసి భయపడతారు. మనం ఈ చక్రవర్తులం, రాజులం, పెద్ద మునగాళ్ళం. మనం కారే రాజులు కలుగవే రాజ్యములు, గర్వోన్నతిని పొందరే వారేరి, సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే. ఏమన్నా మరి గుర్తుపెట్టుకుంటున్నామా? రాజులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు చరిత్రలో? కాబట్టి భక్తుల విజయం ఉందండి. భగవద్గీతలో మనకు పాండురంగని చరిత్రలో భక్త విజయం అని ఉంది. ఒక్కొక్క భక్తుని చరిత్ర చదువుతుంటే కళ్ళలకే నీళ్ళు వస్తాయండి బాబు. అంత ప్రేమించారు దేవుణ్ణి, అంత భజించారు దేవుణ్ణి, సర్వస్వాన్ని మార్చుకున్నారు, జీవితం అంతా అమృతమయం చేసుకున్నారు. భగవంతుడి దాసుడైపోయాడండి బాబు. భక్తులకు భగవంతుడి దాసుడైపోయినట్టుగా భక్త విజయంలో అనేక కథలు మనకు తెలుస్తుంటాయి. ఇవన్నీ ఏమైపోయింది, మనుషులకు ఏం కావాలో మనకే అర్థమైతే లేదండి బాబు. తెలుసుకోవాలి, వినాలి. చెవులు ఎందుకు ఇచ్చాడండి దేవుడు మనకి? 2 వినడానికి ఇచ్చాడు. నోరులు ఎన్ని ఇచ్చాడండి మనకి? 1 ఇచ్చాడు. ఎన్ని పూటలు తింటున్నామండి? 3 పూటలు తిండి, 2 పూటలు చాయ్ కాఫీలు. సత్యం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అందరం నన్ను కూడా అందులో కలుపుకోండి. నేను అలాగే లేను, నేను కూడా విలోపలే ఉన్నా. 3 పూటలు తింటున్నా, 2 పూటలు తాగుతున్నా, 5 పూటలు తాగుతున్నా. ఒక్క నోరు ఇస్తే, 2 చెవులు ఇస్తే ఎన్నిసార్లు వినాలి భగవద్గీత? భక్తిలో మొట్టమొదటి ప్రవచనం. అసలు భక్తిలో మొట్టమొదటి భక్తి ఏంటయ్యా? శ్రవణం, కీర్తనం రెండవది. ఇగో వింటున్నారు మీరు, పుణ్యాత్ములు మీరు కాబట్టి వింటున్నారు. పుణ్యం లేకపోతే మీరు ఎందుకు వింటారా? పుణ్యానికి వచ్చిందా? పుణ్యానికి వచ్చి ఒక పుణ్యం ప్యాకెట్ తెస్తారా మీరు? ఎక్కడన్నా నేను డబ్బులు ఇస్తా. ఏదైనా షాపులోకి వెళ్ళి పుణ్యం ప్యాకెట్ వస్తుందా? ఎక్కడ భగవంతుని కథా శ్రవణం చేస్తారో వాళ్ళు పుణ్యశ్రవణులు. అర్థమైందా? అందుకే కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఎవడు పుణ్యాత్ముడు? ఎవడు భగవంతుని గురించి వినిపిస్తాడో వాడు పుణ్యాత్ముడు, ఎవడు భగవంతుని గురించి వింటాడో వాడు పుణ్యాత్ముడు. కాబట్టి పుణ్యం అనేది బయట దొరికేది కాదు మిత్రులారా. ఎవరి జీవితంలో భగవద్గీత శ్రవణం అనే పుణ్యం ఉందో వాళ్ళ జీవితంలో కష్టాలు కదిలిపోతాయి, సుఖాలు తరలి వస్తాయి. దెర్ ఈజ్ నో ఎనీ అదర్ వే. నా అన్య పంత అయనాయ విద్యే, ఇదొక్కటే మార్గం ఉంది. కాబట్టి శివారాధన ఎందుకు చేయాలయ్యా? శివుడి మీద కొన్ని నీళ్లు వస్తే చాలట. పుడమిన్ నిన్నొక బిల్వ పత్రముననే పూజించి పుణ్యంబున్ బడయన్నేరక పెక్కు దైవములకు మొక్కుచున్ సారెలు సత్తులడుకులు గుగ్గులు పెడుచున్ చెడి ఎందుం కొరగాకపోదు రక్కట శ్రీకాళహస్తీశ్వర. శ్రీకృష్ణ భగవానుడు బద్రీలో నరుడు నారాయణుడుగా అవతరించారు. ధర్ముని కుమారుడు నరనారాయణుడు లక్షల సంవత్సరాలు తపస్సు చేశారయ్యా. శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవానుడు శివుని కోసము 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు బాబు, లక్షల సంవత్సరాలు. ఎవరు చెప్పారు స్వామి? భారతం అంటే నేను చెప్తాను, మీకు చూపిస్తాను అధ్యాయం. అంత తపస్సు చేస్తేనే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకంటే మా కోసం ఇక్కడ కేదారిలో శివలింగంగా వెలుగొందయ్యా అన్నారు. 12 జ్యోతిర్లింగాల్లో కేదారేశ్వరలింగం బద్రీ నారాయణుడు నరనారాయణుడు కోసం అవతరించినటువంటిది ఆ అంశ అది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చాడు. వాళ్ళు యుద్ధం చేస్తే నేను మేము ఓడిపోతాను పోయా, మీ తపస్సు ముందు నేను లొంగిపోయాను అన్నాడు శివుడు. భోలాశంకరుడు తనను తాను సమర్పించుకుంటాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆ శివారాధన వల్ల ఒక సాలెపురుగుకు మోక్షం ఇచ్చిండయా. దూచెట్టు రాస్తారు, ఏ వేదంబు పఠించలూత. లూత అంటే ఏందయ్యా? సాలెపురుగు. సాలెపురుగుకు మోక్షం ఎందుకు ఇచ్చిండట శివుడు? శ్రీకాళహస్తి పోయింది, అక్కడే ఉన్నది సాలెపురుగు. శివుని మీద ఎందుకో దానికి భక్తి కలిగింది, అక్కడక్కడ తిరిగేది. సాలెపురుగు ఎంత ఉంటుందయా? 1 గ్రాము ఉంటుంది, లేదా 2 గ్రాములు ఉంటుంది. అవునా? నేనైతే 80 ఉన్నా, బరువు చెప్తున్నా. కొందరు 40 ఉండొచ్చు, కొందరు 90 ఉండొచ్చు, కొందరు 100 ఉండొచ్చు. ఇన్ని కిలోల బరువు పెరిగినా కానీ మన బుద్ధి పెరగలే. జై శ్రీమన్నారాయణ అనండి. అరే 1 గ్రాము సాలెపురుగు అనుకుంటుంది శివునికి గుడి కడదాం అనుకుంటుందట. ఎట్లా కడుతుందా సాలెపురుగు గుడి? ఎట్లా కడుతుంది? ఆలోచన చేసింది. సిమెంటు కలపలేను, రాళ్ళు మొయ్యలేను, పారా తిప్పలేను, తాపి అసలు తిప్పలేను, ఏమన్నా కానీ కడుపులోకి వెళ్ళి దారాలు తీసింది, గోపురాలు కడుతుందట. బలా శంకర మహారాజుకి. శివయ్యకు 4 పక్కన 4 గోపురాలు కట్టేసిందండి. శివుడు అనుకున్నాడు, అబ్బా నిజంగా ఎంత భక్తి ఉందో దీనికి మోక్షం ఇస్తాను, కానీ దీనికి చూద్దాం నిజంగా ఇంకెంత గట్టి భక్తి ఉందో నా మీద అనుకొని ఇట్లా అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ గోపురాలు కాలుస్తున్నాడు శివయ్య. కనిపిస్తలేడు, అగ్ని కాల్చేస్తుందని గోపురాలు.
సాలెపురికి ఏమండు, అగ్నిదేవా నా కడుపులోంచి దారాలు తీసి పేగులుగా దారాలు తీసి కట్టి గుడి కడితే కాల్చుతావా, నిన్ను మింగుతాను చూడని పోతుందట. అగ్నిని మింగుతుందంట. దాని ఆత్మబలం అండి అది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆహా ఎంత భక్తి ఉంది నీకు మోక్షం ఇస్తున్నాను, ఈ నగరంలో శ్రీ అనే పేరుతో నీవే ఉంటావు, ముందు పో అన్నాడు. శ్రీకాళహస్తి అర్థం. శ్రీ అంటే సాలెపురుగు, శివుడు ఇచ్చినటువంటి పేరు. తర్వాత ఒక పాముకు మోక్షం ఇచ్చాడు, అక్కడ ఒక ఏనుగు మోక్షం ఇచ్చాడు. చెంచే మంత్రమోహించే. భక్త కన్నప్ప ఏం మంత్రాలు చదివినండి? ఏ మంత్రాలు చదవలే ఆయన, అంతే శివుడి మీద నీళ్లు పోస్తున్నాడు అంతే. ఆ నీళ్లు కూడా ఎట్లా పోస్తున్నాయి ఆ బాబు? శంకరాచార్య, శివానంద లహరి, మీరంతా అదృష్టవంతులు, కనీసం మంచి మంచి ముక్కలను వింటున్నారు. ఇవాళ వినేవాడు లేడు, చెప్తామంటే ఖాళీ కూర్చుంటే నేను ఎప్పుడు నమశివాయ అనుకుంటా. ఓం నమశివాయనండి. ఏం కావాలా వాళ్ళకి? ఏం కావాలో యంత్రాలు కడతావా, జాతకాలు చేస్తావా, పిల్లలు ఓటిస్తావా, పెళ్ళిళ్ళు చేస్తావా? ఇవి కాదయ్యా బాబు, మోక్షం ఇస్తాం మేము మా దగ్గర. కల్పవృక్షం, కామధేను, చింతామణి మమ్మల్ని ఆశ్రయించుకొని ఉంటాయి శివభక్తుల దగ్గర. కోరికలేదయ్యా, పనికిరాని కోరికలు. పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి, పిల్లలు ఎట్లా పుడతారు? మనమంతా మన పెద్దలు పూజలు చేస్తేనే పుట్టామా? మనం పుట్టేవాళ్ళు 140 కోట్ల జనాభా ఏం చేస్తే పుట్టారు? పెళ్ళిళ్ళు అవే అయిపోతాయి. కానీ నువ్వు చేయాల్సిందేంది? పరమాత్మని యొక్క ఆరాధన చేయాలి. కాబట్టి పరమాత్మని గురించి వింటే, భగవద్గీత ఇందాక ఫస్ట్ చెప్పిన మీకు కల్పతరు అన్నాడు. మీరు కల్పవృక్షం అంటే చూసారు ఎవరంటే? కల్పవృక్షం చూడలే, ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఎన్నో చెట్లు చూసినామండి మనం, కల్పవృక్షం చూసామా? భగవద్గీత, గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం. ఏమయ్యా, శ్రీకృష్ణ భగవాను చేత నాటబడినటువంటి వృక్షము భగవద్గీత, అది కల్పవృక్షం. దాంట్లో కూర్చుంటే నువ్వు ఏది కావాలంటే అది ఇస్తుంది. గోపాలకృష్ణ మహారాజ్. ఒక స్థితికి పోయినాక భక్తులు ఎట్లా అయిపోతారంటే, స్వామి ఈ ఇల్లు నాదా, ఈ భార్య నాదా, ఈ పిల్లలు నాదా, నాది ఏది లేదు, అంతా నీదే, ఇక బాధ్యత నీది. భగవంతుని మీద బాధ్యత పెడితే ఆయన తిప్పలు పడతారు అంతే. గోపాలకృష్ణ మహారాజ్. కాబట్టి నీవే తప్ప నితప్పరం పెరుంగన్ మన్నెం పందగుంది అన్నది గజేంద్ర మోక్షంలో, భాగవతంలో ఎంత వేడుకున్నదండి అది. లా ఒక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ టవుల్ దప్పెను మూర్చవచ్చే తను ఉండస్యన్ శమంబయ్యడిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక నీవే తప్పని తప్పరం బెరుంగన్ మన్నిం పందగుందీనునిం. ఓ శ్రీమంటారాయణ, ఇక నీవు తప్ప నాకు ఏం దిక్కులేదయ్యా, 1000 ఏళ్ళు అయిపోయిందయ్యా బాబు, ఇక నాకేం అర్థం కావట్లేదు, చచ్చిపోతున్నాను, ఇక నా ప్రాణం పోతుంది అన్నప్పుడు వచ్చేసాడు గోవిందుడు. కాబట్టి మనల్ని కూడా పరీక్షలు వస్తాయి భక్తులకు. భక్తులు ఎప్పుడు కూడా భయపడొద్దు. భక్తులు ఎప్పుడు కూడా ఏం చేయాలి? భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకోవాలి. నమ్మితే దేవుడు సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఉన్నాడా, ఏడున్నాడు, ఈ తస్సది ఒక తుర్కోను పోయి అడుగుపోండి వాడు దేవుడు లేడని అన్నాడు, అల్లాహే అంటాడు. ఒక క్రిస్టియన్ పోయి అడుగుపోండి, ఏసస్ ఉన్నాడు అంటారు. అసలు ఈ మతాలు ఎంతకాలమే? మీకు ఇందాక ఫస్ట్ చెప్పిన మీకు కాలం గురించి. కోట్ల సంవత్సరాలండి ఈ భూమి మండలం కాలం. భారతీయ ఋషులు ఎప్పటి నుంచి లెక్క పెట్టిండాయా? 2025 ఫిబ్రవరి, ఇవాళ మనం ఉన్నాం 23 తారీఖు, అవునా? కానీ 2025 అంటే 2025 ఏళ్ళే అయిందా సృష్టి ఉత్పన్నమై? పంచాంగం మీద ఉంటుంది, యుగాది నాడు పంచాంగం మీద 195 కోట్ల సంవత్సరాల నుంచి భారతీయులు కాలాన్ని లెక్క కట్టారండి. ఓం నమ శివాయనండి. నీ ముఖానికి 2025 కింద నువ్వు పుట్టినావు. ఆ మహమ్మద్ ఎప్పుడు పుట్టిండు? 1400 1500 వాళ్ళు. నేను విమర్శిస్తలేండి, వాళ్ళ చరిత్ర వాళ్ళనే తీసుకోమనండి. ఎంతకాలం కింద వచ్చిండ బాబు మహమ్మద్ అంటే అలా చెప్తారు. ఓం నమ శివాయనండి. 1500 ఏళ్ళ కంటే ముందు మహమ్మద్ లేడండి బాబు. 2025 కంటే ముందు క్రిస్టియన్ లేడు. శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించి 5120 సంవత్సరాల కింద ఉన్నాడండి బాబు. అది భారతీయుల సొత్తు. భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పది. ప్రపంచంలో దిగంబరంగా బట్టలు లేకుండా తిరిగే సమయంలో భారతీయులు పట్టు వస్త్రాలతోటి విద్యుత్ దీపాలతో వెలుగొందారండి బాబు. అది భారతీయుల చరిత్ర. భారతీయులకు నీతి నిజాయితీ, ఒకటి మోసం చేసే లక్షణం లేదు. 800 సంవత్సరాలు మొఘల్స్ పరిపాలించారండి మనల్ని, తుర్కులు పరిపాలించారు. 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. మనం కోట్ల మంది ఉన్నాం, వాళ్ళు